వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. రాజకీయ భీష్ముడు అలకపాన్పు వీడారు. అన్నా మీరే ఎంపీ అన్న అధినేత భరోసా ఆయనలో కొత్త జోష్ నింపింది. నియోజకవర్గాల పునర్విభజనలో చిరంజీవి నాగును ఎమ్మెల్యేను చేసే బాధ్యత నాది అని అధినేత ఇచ్చిన మాట ఉత్సాహం నింపింది. దీంతో 4 దశాబ్దాల అనుభవాన్ని మరోసారి రంగరించేందుకు రంగం సిద్ధమైంది. రాజకీయ వైకుంఠపాళిలో నిచ్చెనలు ఎక్కి పాముల నోట్లోనూ పడి అధపాతాళానికి పడిపోయిన పరిస్థితులు ఎన్నో చూసిన పెద్దాయన మరోసారి కథన రంగంలోకి దూకనున్నారు. ఇటు రాజకీయంగా అటు సామాజిక పరంగా అత్యంత బలవంతుడైన ఆయన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఎస్ బాస్ విధానంతో వైసీపీ అధినేత మనసు దోచుకున్న ఆ సిక్కోలు పెద్దాయన మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తమ్మినేని సీతారాం సమావేశమయ్యారు. ఈ కలయిక సిక్కోలులో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం రాష్ట్రం, జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై వారిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ సాగింది. సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ రాజకీయ భవిష్యత్తుపై జగన్ స్పష్టమైన భరోసా ఇచ్చారని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అనంతరం తమ్మినేని కూటమి ప్రభుత్వ పాలన, రాష్ట్రంలో వాతావరణం, విద్య, వైద్యం, సంక్షేమ పథకాల అమలుతో పాటు రాష్ట్రంలో రెడ్ బుక్, రాజ్యాంగం, ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలు తదితర అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు తమ్మినేని. ప్రశ్నిస్తున్న వారిని వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. శ్రీవారి లడ్డు, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై కావాలనే కూటమి ప్రభుత్వం రాద్ధాంతం చేస్తోందని తమ్మినేని విమర్శించారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సూచించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ స్పీకర్, వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం, ఆయన తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర రాజకీయాలతో పాటు శ్రీకాకుళం జిల్లా, ముఖ్యంగా ఆముదాల వలస నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తమ్మినేని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో నెలకొన్న విధ్వంసకర పరిస్థితులపై తమ్మినేని సీతారాం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆముదాల వలసలో చాలా మంది ప్రస్తుత సమన్వయకర్త తీరుతో విసిగిపోతున్నారని చిరంజీవి నాగ్ వివరించారు. అందుకే పార్టీకి దూరంగా ఉంటున్నారని చెప్పినట్టు బోగట్టా. ఏడాది కావస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని, వైసీపీ సమన్వయకర్త అహంకార ధోరణి ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన జగన్ అంతా గమనిస్తున్నానని, మీరు కష్టపడి పనిచేయాలని సూచించారని సమాచారం. మీ భవిష్యత్తుకు నాది భరోసా అని చిరంజీవి నాగ్కు భరోసా ఇచ్చారు. ఈ కలయిక జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటి వరకు కాస్త అటు ఇటుగా కొందరు మౌనంగా ఉండిన వారంతా సీతయ్య వెంట నడుస్తామని చెబుతున్నారు.